పడుతున్నటువంటి దాఖలాలు మనకి ఎక్కడ కనపడతలేవు. ఇవాటి రోజున సూర్యాపేట జిల్లా చింతపాలెం మండలం పిక్లా తండాకి చెందినటువంటి ఒక 20 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేశారు. మొన్నటికి మొన్న ఖమ్మం సంఘటన మనందరం మరొక ముందు 13 ఏళ్ల పసికందుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని చెప్పి మనందరం కూడా బాధపడుతూ ఆ పిల్లకి న్యాయం కావాలి అని చెప్పి మనందరం కూడా రోడ్లకి ధర్నాలు చేసి ఇచ్చేసినటువంటి అన్ని సందర్భాలు చూసాం. కళ్ళు మూసి తెరిచే లోపల ఇవాళ రోజున మరొక ఆడపిల్ల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా తయారైంది. ఇదే సూర్యాపేట జిల్లాలో ఫిబ్రవరి 29, 2020న 17 ఏళ్ల పిల్లపై కూడా అత్యాచారం జరిగినప్పుడు ఆ తరువాత ఆల్మోస్ట్ ఇంకో మొన్న రీసెంట్గా ఒక 4-5 ఏళ్ల పసికందుపై జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఏం చేస్తున్నారు అనేటువంటిది మా ప్రశ్న. ఎందుకంటే రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నా కొద్దీ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్, అది హోంశాఖ మంత్రి గారు కానివ్వండి, లేకపోతే స్త్రీ శాఖ మంత్రి గారు ఎవరైతే ఉంటారో తను కానివ్వండి, ఎవ్వరూ కూడా ఎందుకు ఇస్తలేరు? ఆడపిల్లలన్నా మహిళలన్నా ఎందుకంత చులకన భావం మీలో కొనసాగుతున్నది అనేటువంటిది మా ప్రశ్న. ఇదే తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాల నుంచి, అంటే అసలు లేదు కానీ కొద్దో గొప్ప అంతకుముందర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫామ్ అయినటువంటి మహిళా కమిషన్ ఉందో అదే ఏదో కుంటుతూ ఏదో చేస్తూ నడుస్తూ 2018 వరకు నడిచింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఎందుకు ఫామ్ కాలేదు? ఎందుకు ఒక చైర్పర్సన్ని దానికి నియమించలేదు? ఎందుకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని ఎందుకు రిక్రూట్ చేయలేదు అని చెప్పి తెలంగాణ తెలుగు మహిళ గత ఎన్నో నెలలుగా పోరాటం చేస్తూనే ఉంది. ఇన్ఫాక్ట్ హైకోర్టులో కూడా దీని మీద ఒక బిల్లు దాఖలైంది, బిల్లు అడ్మిట్ చేశారు. కోర్టు కూడా ప్రభుత్వానికి మొండికాయలు వేయడం. అసలు మీ అభ్యంతరం ఏంటి? తెలంగాణలో ఒక మహిళా కమిషన్ పెట్టడంలో మీ అభ్యంతరం ఏంటి అని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమన్నా అంటే ఏవో ఎన్నికలు అంటారు, ఏమన్నా అంటే ఇంకో మాట అంటారు, కానీ ఎక్కడా కూడా ఆడపిల్లల్ని కాపాడే దిశగా మీది ఒక్కటంటే ఒక్క పని కూడా లేదు అనేటువంటిది చాలా సుస్పష్టం అవుతా ఉన్నది. ఎంతో కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఓడించినా సరే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారికి ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మానభంగాలు, అత్యాచారాలు ఎందుకు కనపడతలేవు? ఒక్క స్టేట్మెంట్ కూడా ఎందుకు మీ నోటి వెంట రాదు? బతుకమ్మ అంటారు. మొన్నటి రోజున బతుకమ్మ రోజున కూడా మేము అమ్మవారిని ఇదే వేడుకున్నాం, బతుకనియండి మమ్మల్ని అని చెప్పి వేడుకున్నాం. ఇప్పటి వరకు కూడా మీరు గమనిస్తే ఒక చిన్న మాట చెప్పాలి, మొత్తం హైదరాబాద్ మొత్తంగా ఏదో పెద్దగా సాధించేసినట్టు దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారి ఫోటోలు విపరీతంగా ఎక్కడికక్కడ పెట్టినటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వానికి అదే హోర్డింగ్లలో, అదే బిల్ బోర్డులలో ఆడపిల్లల మీద చెయ్యేస్తే మీకు ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటిది పెట్టడంలో అసలు మీ అభ్యంతరం ఏంటి? ఆవిడ ఏం సాధించిందని ఆవిడ ఫోటోలు పెడుతున్నారు అక్కడ. ఇక్కడ మా పిల్లల్ని కాపాడుకోవడానికి మాకు ఒక రకమైనటువంటి భరోసా ఎందుకు కల్పిస్తలేదు? ఇంట్లోంచి ఆడపిల్ల బయటికి వెళ్తే వాళ్ళ క్షేమంగా వస్తుందా రాదా అనేటువంటి ఒక భయంతో బిక్కుమంటూ ఇవాళ రోజున ప్రజలు గడుపుతున్నారే, వాళ్ళకి మీరు ఏం భరోసా కల్పిస్తారో అని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న ఖమ్మంలో 13 ఏళ్ల పసికందు మీద ఇలాంటి అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి సర్కమ్స్టాన్సెస్ లో కూడా ఏదో అక్కడ కూడా మేము చెప్పినాం, పెద్ద తలకాయలు ఉన్నాయి అక్కడ, ఏదో గుడుపుట నడుస్తున్నదని చెప్పినప్పుడు కూడా ఇవాటి వరకు కూడా దాని గురించి మళ్ళీ ఒక స్టేట్మెంట్ కానీ ఏది రాలేదు. ఎన్ని రోజులు ఇట్లా తెలంగాణ ఆడపిల్లల ఉసురు పోసుకుంటా మేము బతుకుతారు అని మేము అడుగుతున్నాం. మేము చేసినటువంటి తప్పేంటి? తెలంగాణలో పుట్టడమే ఆడపిల్లలుగా మేము చేసినటువంటి తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఏమన్నా అంటే షాదీ ముబారక్లో ఇంకోటో అని మాట్లాడతారు.
ఆడపిల్లల మీద ఏవైతే రేపులు జరుగుతున్నాయో, ఆడపిల్లల మీద ఏవైతే అత్యాచారాలు జరుగుతున్నాయో వాటిని ఆపడానికి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక్కటంటే ఒక్క చర్య ఏదైనా ఉందా అని మిమ్మల్ని మేము ఇవాళ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరగంగానే ప్రతిపక్షాలుగా మెయిన్గా గోల్ పెట్టడం, మహిళా సంఘాలుగా గోల్ పెట్టడం, మీడియా చూపించడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ శరామామూలే, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఆడపిల్ల బలవాల్సిందే. అంతేగాని ఒక సుస్పష్టమైనటువంటి ఒక కార్యాచరణ, ఒక సుస్పష్టమైనటువంటి ఒక ప్రొసీజరల్ థింగ్స్ ఎందుకు మీరు చూపించట్లేదు? అసలు మహిళా కమిషన్ అనేటువంటిది మీరు ఎందుకు ఏర్పాటు చేస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో? దానికి ఉన్నటువంటి మీ అభ్యంతరాలు ఏంటి? మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి వెనువెంటనే ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఈ ప్రభుత్వం నియమించాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళా సంఘాలతోటి, ప్రతిపక్షాలతోటి కూర్చొని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టుకొని ఏం చెయ్యాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ మనం రూపుదాల్చాలి అనేటువంటిది అయితే ఇవాళ రోజున ఇమ్మీడియట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే 20 ఏళ్ల యువతిపై ఏదైతే అత్యాచారం జరిగిందో ఆ నిందితుల్ని వెనువెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లు మళ్ళీ 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 ప్రభుత్వం చెవిటోడు ముందర శంఖ ముందునట్టునే ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా సరే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కమిషన్ వెనువెంటనే ఏర్పాటు చేయాలి. మహిళలకి, ఆడపిల్లలకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీదనే ఉన్నది. అట్లనే ఇమ్మీడియట్ గా ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఫామ్ చేసి రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ తీసుకోమని మేము అడుగుతున్నాం. ఒక చిన్న మాట, 2018కి ఆడవాళ్ళ మీద జరిగినటువంటి హింస ఏదైతే ఉంటుందో అది వరకట్న చావులే అనండి, అవుట్రేజ్ ఆఫ్ విమెన్ మోడెస్టీ అంటే మహిళల మీద జరుగుతున్నటువంటి సెక్షువల్ అసాల్ట్స్ కానివ్వండి, వాళ్ళ మాన ప్రాణాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 15% పెరిగినాయి. 2018లో 16,027 ఆ నెంబర్. ఇది మేము చెప్తున్నది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఇది. 2018లో 16,027 ఇట్లాంటి అటాక్స్ చూసినప్పుడు 2019కి వచ్చేటప్పటికి అదే నంబరు 18,394కి పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 15% పెరిగింది. ఏం చేస్తున్నారు అని మేము అడుగుతున్నాం. దీనికి సంబంధించినటువంటి మీ కార్యాచరణ ఏం మీరు రూపొందించారు? స్త్రీ శిశు శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సత్యవతి రాథోడ్ గారు కేవలం 2019లో 2041 కేసులు ఆడవాళ్ళ మీద దాడులకు సంబంధించి, 677 కేసులు సెక్షువల్ హెరాస్మెంట్ కి సంబంధించి, 163 కేసులు వరకట్న హత్యలు. ఇంకా మీకు చెప్తే మేము ఇంకా చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా సత్యవతి రాథోడ్ గారి నోటి వెంట ఒక్క మాట ఎందుకు రాదు? అదే ఎలక్షన్ అనుకోండి, మా క్యాండిడేట్ ని గెలిపించండి లేకపోతే ఇచ్చేయండి అని చెప్పి నోటి వెంట మాటలు వస్తాయి. మరి అలాంటిది మా ఆడపిల్లల్ని కాపాడండి, మా ఆడపిల్లల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేటువంటి ఒక్క స్టేట్మెంట్ వీళ్ళ నోళ్ళకెళ్ళి ఎందుకు వస్తలేదు? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం. పెద్ద పెద్ద బిల్ బోర్డులలో మీరు అక్కడ ఫోటోలు పెట్టి కంగ్రాచులేట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం సాధించిందని మీరు చేస్తున్నారు? దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయింది వాళ్ళ రోజున వాళ్ళు. మరి అదే బిల్ బోర్డులలో మీరు ఎందుకు ఆడపిల్లలకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఆడపిల్ల రక్షణకు ఉన్నటువంటి చట్టాలకు సంబంధించినటువంటి అవగాహన మీరు ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఒక ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మీ తనయురాలు కవిత గారి వాళ్ళ రోజున ఒక స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేయలేకపోతున్నారు? హోంశాఖ మంత్రి గారు మాట్లాడరు, విమెన్ మినిస్టర్లు మాట్లాడరు, విమెన్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, ఎంపీలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అంటే చస్తే చావండి అని మీరు వాళ్ళ రోజున తెలంగాణలో ఆడపిల్లలను వదిలేస్తున్నారా అని మేము మీకు సూటి ప్రశ్న చేస్తున్నాం. మరొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఒక టాస్క్ ఫోర్స్ అనేటువంటిది మీరు ఫామ్ చేయాలి తెలంగాణలో మహిళలకి భద్రతకి సంబంధించినటువంటిదిగా. అలాగనే ఎవరెవరైతే అసాల్ట్స్ కి పాల్పడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇవాళ రోజున 20 ఏళ్ల యువతి, ఆ యువతి పేరు మేము తీసుకోదలుచుకుంటలేము, ఎందుకనంటే అది లీగల్ గా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ యువతికి సంబంధించినటువంటి ఆ యువతికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి.